తర్వాత మేము సోలార్ కనెక్షన్ పెడతాం. సోలార్ కనెక్షన్ అయిపోయిన తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తారు. ఇన్స్పెక్షన్ అయిపోయిన తర్వాత మీకు సబ్సిడీకి రీడీమ్ అనే ఆప్షన్ కొట్టడం జరుగుతుందండి. వాళ్ళు సబ్సిడీకి అప్రూవల్ ఇస్తారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాత మనం రీడీమ్ కొడతాము. ఇదంతా ప్రాసెస్ జరగడానికి మినిమం మనకు ఒక 20 days ఖచ్చితమైన ప్రాసెస్ జరిగితే 1 week అండి. కానీ కొన్ని ఏరియాలను బట్టి 20 days 25 days అట్లా జరగడం జరుగుతుంది సార్. కానీ సబ్సిడీ మాత్రం మీరు ఇన్స్టాల్ చేసినంటే ఇమ్మీడియట్లీ 1 week లో వాళ్ళు రీడీమ్ కొట్టారంటే 1 week లో మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఇది సార్. ఇంకా మీకు ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, చాలా చక్కగా వివరించారు. సార్ ఒక డౌట్ సార్, ఇది సార్ ఒక డౌట్ హలో సార్, ఇప్పుడు హైదరాబాద్ డౌట్ వేరే వాళ్ళు ఉన్నారు, అది మాట్లాడి అడుగుదు. సరేనా రాజేంద్ర సార్? గుడ్ ఈవినింగ్ అండి. సార్ రాజేందర్ గారు రిఫ్రెష్ రిసార్ట్స్ కార్డ్స్ గురించి రాజేందర్ గారు వివరిస్తారు, దయచేసి కొంచెం వినండి. గుడ్ ఈవినింగ్ అందరికి. గుడ్ ఈవినింగ్ సార్. నేను ఫస్ట్ టైం జూమ్ లోకి వచ్చాను. సో అందరికి వన్ అండ్ ఆల్ అందరికి నా తరపు నుంచి, రిఫ్రెష్ రిసార్ట్ తరపు నుంచి అందరికి గ్రాండ్ వెల్కమ్ అండి. సో ఇప్పుడు మన రిఫ్రెష్ రిసార్ట్స్ లో మనం ఏం చేయబోతున్నాము అంటే కంప్లీట్ హాస్పిటాలిటీకి సంబంధించి సర్వీస్ అన్ని కూడా మనం ఇవ్వబోతున్నాము. అంటే హాస్పిటాలిటీలో అంటే ఏముంటాయి, టూరిజం ఏముంటుంది, మన రిఫ్రెష్ రిసార్ట్స్ లో మనం ఏమి ఇస్తున్నాము, ఇవన్నీ కూడా మేము మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మొదటగా ఏంటంటే టూరిజం. సో ఈ టూరిజంలో ఏమేమి సర్వీస్ ఉంటాయి, మనం ఏం చేస్తాము అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టూరిజంలో మనకు 7 things అండి. ఫస్ట్ వచ్చేసి మనకు ఫ్లైట్ టికెట్స్, హోటల్స్, హాలిడే ప్యాకేజెస్, వెకేషన్స్, ఫ్లైట్ టికెట్ బస్ టికెట్స్, పాస్పోర్ట్స్, వీసాస్, ఇవన్నీ కూడా హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి సంబంధించి వస్తాయి. సో దీంట్లో మనం ఏం చేస్తాము అంటే ఇప్పుడు మన ఓన్గా రిసార్ట్స్ స్టార్ట్ చేసి మన కస్టమర్స్కి మనము మన రిసార్ట్ సర్వీసెస్, తర్వాత మన హాస్పిటాలిటీ మనం ఎలా చేయబోతున్నాం అనేది మేజర్గా మనం ఇప్పుడు మన కస్టమర్లకు ఇవ్వబోతున్నాం. అది కాకుండా మన ఓన్ రిసార్ట్స్ కాకుండా మా ఆల్ ఇండియా అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ లో మనకి టైఅప్ రిసార్ట్స్ ఉన్నాయి. ఈ టైఅప్ రిసార్ట్స్ లో కూడా మనం బిజినెస్ చేయబోతున్నాం. వాళ్ళతో కూడా మనము అంటే మనం వెళ్ళినప్పుడు మనకు మంచి అకామిడేషన్ కానివ్వండి, మనకు మంచి ట్రీట్మెంట్ కానివ్వండి, లైక్ మనకు ఏదైనా సర్వీస్ కావాలన్నా కూడా మనం వాళ్ళతో ముందే అసోసియేట్ చేసుకుంటున్నాం. కాబట్టి మంచి మనం వెళ్ళినప్పుడు మనకి వెల్కమింగ్ కానివ్వండి, వచ్చినప్పుడు వెల్కమ్ జ్యూస్ ఇచ్చేసి మంచి రూమ్ కి ఇచ్చేసి ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో ఇది కాకుండా మనం చేసేది ఏంటంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ మనము టూర్ ప్యాకేజ్ కూడా చేస్తాం. టూర్ ప్యాకేజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు గోవా అనుకోండి, లేదంటే కేరళ అనుకోండి, లేదు అనుకుంటే మనాలి కానివ్వండి, లేదంటే దుబాయ్ కానీ, సింగపూర్ కానీ, ఇవన్నీ కూడా మనం చేయబోతున్నాం. సో దీంట్లో ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీతో రావచ్చు, లేదంటే మీ ఫ్రెండ్స్తో రావచ్చు, లేదంటే ఇప్పుడు మీకు ఇప్పుడు రిఫ్రెష్ రిసార్ట్స్ లో కొంతమంది ఫ్లాట్ తీసుకున్న వాళ్ళకి కానీ, లేదంటే కార్స్ తీసుకున్న వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ కూడా మనం టూర్స్ ఇస్తాం ఇప్పుడు. సో ఈ టూర్స్ అన్ని కూడా మనం ఇప్పుడు ఒకటి అనుకున్నాం ఏంటంటే అప్కమింగ్ మన అందరి ఏజెంట్స్ అందరికీ ఒక గోవా టూర్ ప్లాన్ చేయాలి అనుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మన నుంచి అవుతాయి. ఇప్పుడు రేపు పొద్దున మీరు మీ కింద డౌన్లైన్ టీమ్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ కానీ, లేదంటే సమ్ సోలార్ ఇవి అమ్మినా కూడా మీకు ఇంత బడ్జెట్ కి అమ్మితే ఇలా టూర్ ప్యాకేజెస్ చేయవచ్చు, ఇలా లేదంటే మాకు వీళ్ళు సేల్ చేస్తే కనుక మన ఏజెన్సీలు తీసుకెళ్దామని ఇవన్నీ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఇలా ఈ లెక్కన ఏమంటుంది, మీకు బిజినెస్ డెవలప్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మీరు వెకేషన్ వెళ్ళి టూర్ కూడా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది కాకుండా మనం ఏంటంటే ఫ్లైట్ టికెట్ సర్వీసెస్, మనము ఫ్లైట్ టికెట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఫ్లైట్ టికెట్స్ బుకింగ్స్ ఇప్పుడు మన ఏజెంట్స్ ప్రతి ఒక్క చోట మన ఏదైతే ఆఫీస్ ఉందో ప్రతి ఆఫీస్ ప్లేస్ లో మనము మన రిఫ్రెష్ రిసార్ట్స్ ఇస్తున్నాము. రిఫ్రెష్ రిసార్ట్స్ ఎంప్లాయీ కూర్చుంటారు. సో ఆ ఎంప్లాయీ ఏంటంటే మనకు కావాల్సిన ఫ్లైట్ టికెట్స్, మనకు హోటల్ ఎక్కడైనా కావాలన్నా కూడా హోటల్ టికెట్ చేయడము, ఇవి పాస్పోర్ట్స్ కానివ్వండి, వీసాస్ కానివ్వండి, కూడా ఇవన్నీ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో దీంట్లో ఇప్పుడు బయట ఎన్నో సర్వీసెస్ ఉన్నాయి, లైక్ మేక్ మై ట్రిప్ కానీ ఇవన్నీ ఉన్నాయి. సో వాళ్ళకి మనం కాంపిటీటర్ గా ఎలా ఉంటాము,
అంటే వాళ్ళకి మనకు బెస్ట్ రేట్ ఏమి వస్తుంది అనేది నేను మన ఏజెంట్స్ కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. సో 1 by 1 మన ఏజెంట్స్ అందరికి కూడా మేము దీనికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందరికీ ట్రైనింగ్ ఇచ్చేసి మన ఏజెంట్స్ అందరినీ ఒక రోజు అవసరం అనుకుంటే గెట్ టుగెదర్ లాగా ప్లాన్ చేసేసి అందరికీ ఐడియాలజీ ఇవ్వడం జరుగుతుందండి. సో కంప్లీట్ హాస్పిటాలిటీకి సంబంధించి మొత్తం కూడా మనం సర్వీస్ ఇస్తాం దీంట్లో. ఓకే, థ్యాంక్ యూ సార్ రాజేందర్ గారు, థ్యాంక్ యూ సార్. ఓకే, ఇప్పుడు బంధన్ శ్రీనివాసరావు గారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని మాట్లాడాల్సిందిగా కొంచెం. హలో సార్, ఉన్నారా? బంధన్ శ్రీనివాసరావు గారు. సార్ మాట్లాడండి సార్. నమస్కారం సార్. శ్రీనివాస్ గారు ఒక నిమిషం, సార్ మాట్లాడుతారు, ఎండి గారు మాట్లాడుతున్నారు. చెప్పండి. అందరికి నమస్కారం అండి. ఇప్పుడు మనకి రాజేంద్ర గారు ఎక్స్ప్లెయిన్ చేసింది హాస్పిటాలిటీ గురించి. ఆఫ్టర్ కరోనా వచ్చేసి 40% దానికంటే అంటే జనంలో మంచి అవేర్నెస్ వచ్చింది. మనం టూర్స్ కు వెళ్ళాలి, అట్లానే ప్రపంచం తిరగాలి, అన్ని తెలుసుకోవాలి అన్న దీనికి అందరు కూడా వచ్చారు. దానికి సంబంధించి ప్రతి వాళ్ళ కోరికను తీర్చడమే మన బిజినెస్ అండి. కాబట్టి దీంట్లో మనం ఉండటంతో మనకు వచ్చే లాభం ఏంటి, అట్లానే మన కస్టమర్స్ కి వచ్చే లాభం ఏంటి అన్నది మొత్తం కూడా చూస్తే మనకి నియర్లీ ఒక కార్డ్ అమ్మితే ఒక 20% ఇవ్వడం జరుగుతుందండి. 30,000 రూపాయలు ఒక కార్డ్ అమ్మినప్పుడు ఒక 20% అంటే మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి, మినిమం 5,000 అన్నా కూడా వచ్చే ఇది ఉంటుంది క్యాడర్ సిస్టమ్ లో కూడా. అంటే రోజుకు ఒక 10 కార్డులు మనం అమ్ముకున్నా కూడా మనకి ఒక 50,000 రూపాయలు. ఇవాళ ఒక 1 కోటి రూపాయలు పెట్టు, లేకపోతే ఒక 25 లక్షలు పెట్టు, 30 లక్షలు పెట్టు, మనం ఒక సైట్ ని కానీ దేనిదన్నా అమ్మటం కాస్త కష్టం. కానీ ఈ కార్డ్స్ ని కనుక సెల్ చేసినట్టయితే వాళ్ళకి 10 సంవత్సరాలు మన రిసార్ట్స్ ద్వారా, రీఫ్రెష్ రిసార్ట్స్ ద్వారా ఒకళ్ళు 10 సంవత్సరాలు మనతో అటాచ్డ్ అయి ఉంటారు. దానికి సంబంధించి మన ఓన్ రిసార్ట్స్ ఉంటాయి. స్టార్ హోటల్స్ కానీ రిసార్ట్స్ తో టైఅప్ అయి ఉన్నాం. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా దీని గురించి ఖచ్చితంగా చర్చించండి. దానికి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడిగినప్పుడు మళ్ళీ ఒక జూమ్ కాల్లో మనం రాజేంద్ర గారిని తీసుకొని అంతా కూడా మీకు క్లారిఫై చేయటం జరుగుద్ది. కాబట్టి ఇది మన ప్రాజెక్ట్ ఒక 1,500 కోట్లు దండి. దాంట్లో 375 కోట్లు మనం మార్కెటింగ్ ఇవ్వబోతా ఉన్నాం. ఒక 375 కోట్లు పెట్టి ల్యాండ్, 375 కోట్లు పెట్టి దాంట్లో డెవలప్మెంట్ కి, ఒక 375 మన ఆఫీసుల మెయింటెనెన్స్ కి కానీ, మిగతా అక్కడ కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ కానీ, చాలా డివిజన్స్ ఉంటే వాళ్ళందరికీ ఖర్చు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నామంటే మీరు కూడా ఆలోచిస్తారని, మీకు ఏదన్నా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇంకా అడిగినప్పుడు మాత్రమే మనం చెప్పడానికి ఉంటుంది, అడగకుండా చెప్పేది ఉండదు. కాబట్టి నా నెంబర్ అయితే అందరి దగ్గర ఉంది. దయచేసి మీరు ఈ కార్డ్స్ సేల్ చేయాలనుకున్నప్పుడు మీకు పూర్తి అవగాహనతో మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతారు. దీనికి సంబంధించి మనం ఒక 3,500 స్క్వేర్ ఫీట్ ఆఫీసులో దగ్గర ఒక 25,000 లక్షలు ఖర్చు పెట్టి ఇంటీరియర్ అంతా చేయించడం జరిగింది. ఇంకొక వారం 10 రోజుల్లో మనం దాన్ని ఇనాగ్రేట్ చేసుకోబోతున్నాం. కాబట్టి 24/7 ఎప్పుడు కూడా సర్వీస్ ఉండేటట్టు మనం పెడతా ఉన్నాం. దీన్ని కూడా మీరందరూ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలన్న దీంతో ప్రతి వాళ్ళు మీ దీనికి తగ్గట్టు 30,000, 60,000, 1,80,000 లేకపోతే 10 లక్షల కార్డా అన్నదాన్ని మీరు గనక ఒకసారి తీసుకున్నట్టయితే, లేకపోతే ఎవరికైనా ఇప్పించినా కూడా మీకు మంచి కమిషన్ రూపంలో రావటం జరుగుద్ది. కాబట్టి దయచేసి ప్రతి వాళ్ళు ప్రయత్నం చేయండి. రేపు జూమ్ మీటింగ్కి వచ్చేసరికి ఎంతమంది ఇది తీసుకుంటున్నారు అన్న దాని మీద చెప్తే మనం చేసేసి ఫస్ట్ గోవా ట్రిప్ ఒకటి అరేంజ్ చేద్దాం. రాజేంద్ర గారితో డిస్కస్ చేయటం జరిగింది. కాబట్టి దీనికి అందరూ సిద్ధమై ఉండాలని చెప్పేసి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బలేమియా గారికి, ఓపిక్గా సోలార్ గురించి మరియు మన రీఫ్రెష్ రిసార్ట్స్ గురించి విన్న మీ అందరికి కూడా సోలార్ లో, రీఫ్రెష్ రిసార్ట్స్ లో మీరు మంచి ఎర్నింగ్ తీసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ
ప్రతి వాళ్ళు కోటేశ్వరులు కావాలని చెప్పేసి మరోసారి కోరుకుంటూ థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ సార్. మీరు చాలా వివరాలు చెప్పడం జరిగింది. రెగ్యులర్ గా చెప్తున్నా కూడా మనం ఏమేమి కోల్పోతున్నామో, మన ఇన్కమ్ ఎంత లాస్ అవుతున్నామో అనేది మీరు వివరంగా చెప్పడం జరిగింది. వీలుంటే మీరు అన్నట్టు ఈ రోజు మధ్యాహ్నం ఎట్లయితే జూమ్ మీటింగ్ పెట్టామో రేపేళ్ళని ప్లాన్ చేసి మళ్ళీ ఒకసారి మీరు ఈ మన రిఫ్రెష్ రిసార్ట్స్ కార్డ్స్ గురించి కూడా ఒక సపరేట్ స్పెషల్ జూమ్ మీటింగ్ కూడా కండక్ట్ మీరు నిర్ణయిస్తే దాన్ని చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. ఇప్పుడు మన తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు మన శ్రీనివాస్ గారిని మాట్లాడాము. సార్ నమస్కారం సార్. సార్ నమస్తే సార్. మరియు రోహిత్ గారికి నాతో పాటు మీ అందరికీ ధన్యవాదాలు సార్. గుంటూరు మన హెడ్ ఆఫీస్ రావడం జరుగుతుంది. ఇంకా జర్నీలో ఉన్నాను సార్. అయినప్పటికీ కూడా అప్డేట్స్ ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా అప్డేట్స్ ఇచ్చారు. చౌదరి గారు కానీ మన గారు కానీ ఇంకా ఇచ్చారు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు సార్. మన మల్లేష్ గారి వాళ్ళ సోలార్ గురించి ప్రతి ఒక్క అంశం ప్రతి ఒక్క అందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ శుభ సాయంకాలం సార్. రైల్ భూమ్ అధినేత కాన్సెప్ట్ డిజైనర్ శ్రీనివాస నాయుడు గారికి, అలాగే ఈ రోజు సెషన్ నిర్వహిస్తున్న మీకు మా హృదయపూర్వక వందనాలు సార్. సార్ మనం ఈ రోజు మధ్యాహ్నము ప్లస్ ఈ రోజు ఇప్పుడు మన 7 స్టార్ వెండర్ గారు మల్లేష్ గారు చెప్పిన విధానం చూస్తే నిజంగా అది మనము అంటే ఇంతవరకు మనకు సోలార్ మీద లేని విషయాలు కానీ దాని వల్ల ఉపయోగాలు కానీ చాలా వివరంగా చెప్పారు సార్. కానీ ఈరోజు జూమ్ కు రాని వాళ్ళు అది కోల్పోయినట్టే. అలాగే అనిత మేడం గారు కూడా, అనితా చౌదరి మేడం గారు కూడా ఎంత ఫ్లూయెంట్ గా అంటే అరటిపండు ఒలిచి మన నోట్లో పెట్టినంత ఈజీగా ఆమె మనకు సోలార్ గురించి మనకు వివరించింది సార్. నేను గత 4 రోజుల నుంచి ఒక కోరిక కోరుతున్నది మనకు రావట్లేదు. ఎందుకంటే అనిత మేడం గారు ఒక వీడియో తీసి మనకు పెడితే మనం ప్రతి కస్టమర్ పంపించుకుంటే మేడం గారు చెప్పిన విధానంతో సార్ మనకు 10 కాదు సార్, 100 కాదు, 1000 కూడా కలిసి వచ్చే విధానం ఉంది సార్. ఎందుకంటే మేడం గారు అంత ఫ్లూయెంట్ గా అంత క్లియర్ గా చెప్తున్నారు సార్. అది వింటే ప్రతి కస్టమర్ మన రైలు భూములే కంపల్సరీ సోలార్ తీసుకుంటారు సార్. మళ్ళా ఒకసారి ఈ జూమ్ ద్వారా మేడం గారి వీడియో సోలార్ మీద వీడియో చేసి మనకు పెట్టాలని నాయుడు గారికి కోరుతున్నాం సార్. ఆల్రెడీ కొట్టి చెప్పాను నేను జూమ్ లో కూడా. బంధం శ్రీనివాసాన్ని పంపలేదు సార్. అది ఒకటి పాలమే గారు మీరు ఒక దృష్టి పెట్టుకొని సార్తో ఒప్పాడు సార్. సార్ మేము ప్రతిరోజు అసలు నెంబర్ పెంచుకుంటూ సోలార్ గురించి గ్రామన పోతున్నాం సార్. మేము జిల్లా అధ్యక్షులు తీసుకున్నాము, మండల అధ్యక్షులు అయిపోయిండ్లు, అసెంబ్లీ అయిపోతుంది. ఇప్పుడు డైరెక్ట్ గ్రామ కార్యదర్శుల దగ్గర వెళ్ళిపోయాం సార్. ఈ రోజు ఒక 3 గ్రామ కార్యదర్శి చేసినాం సార్. అంటే లాస్ట్ లీస్ట్ గా అంటే జిల్లా అధ్యక్షుల నుంచి గ్రామ కార్యదర్శికి వెళ్ళిపోయాం సార్. ఇది అదే విధంగా మా ఉత్తర తెలంగాణ అంటే మన ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి ఈ 31 జూలై వరకు మేము అన్ని కమిటీలను పూర్తి చేసి 10,000 మంది అసెంబ్లీ చేసుకొని ఒక మినిమం ఒక 300-400 సోలార్లను కంప్లీట్ చేద్దామని కృత నిశ్చయంతో సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో, అంటే నిజంగా చెప్పాలంటే ఆయనకు నాకు కుడి భుజం సార్. నేను నమ్ముకున్న వాళ్ళు నన్ను వదిలి వెళ్ళిపోయారు. కానీ నిజంగా సత్యనారాయణ సార్ ఎవరో నాకు తెలియదు ఫస్ట్ రేలు నేను చేయలేనప్పుడు. కానీ ఈ రోజు అతను అందించిన సహకారం కానీ ఆయన అందించిన సేవలు కానీ నేను జన్మలో మర్చిపోను సార్. ఎందుకంటే మార్నింగ్ 8 to 8-9 బయలుదేరి మళ్ళీ నైట్ 8-9 ఇంటి దగ్గర సార్. వెళ్ళినప్పుడల్లా ఒక 4-5 సోలార్లు, ఒక 10-20 మంది అసలు మెంబర్లను కలుసుకుంటూ మంచి లీడర్లను పరిచయం చేసుకుంటూ అతను వర్షపడకుండా అసలు ఎండనకుండా కూడా పనిచేస్తూ రైలు భూమికి మంచి సేవలు అందిస్తున్నారు సార్. అతనికి మా మంచిర్యాల ప్రాజెక్ట్ తరఫున అలాగే రైలు భూమి తరఫున కూడా మేము రుణపడి ఉంటామని చెప్పుకుంటాను సార్. ఎందుకంటే ఈ రోజు సార్ ఒక 3 లీడర్లు పడగట్టారు సార్. జమ్ములు సార్ వాళ్ళు ఫస్ట్ ఒక 5-6 రోజులు జూమ్ మీటింగ్ లో ఇన్న తర్వాత చేద్దామని చెప్పారు సార్. ఆల్రెడీ పొట్ట కోశం అనుకుంటా తమ్ముడు ఇప్పుడు ఆల్రెడీ జూమ్ లో ఉన్నాడు సార్, వింటున్నాడు మా మీటింగ్ అండి. ఒక రోజు మమ్మల్ని గుంటూరు తీసుకోండి, మేము అక్కడ చూసిన తర్వాత ఒక అంటే నెల సార్ 10-15 రోజులు ఒక 10,000 మందిని జైన్ చేసే కెపాసిటీ ఉన్న లేదు సార్. వాళ్ళంతా
వాళ్ళు కాన్సెప్ట్ విన్నారు, నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన, సుధాకర్ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా ఆకర్షిత అయ్యాయి సార్. ఇలాగే మేము చెప్తున్నా సార్, 31 జూలై 31 వరకు మీ ఇచ్చే సర్వీసులను బట్టి ఇక్కడ ఉన్న టీమ్ కూడా డెవలప్ అవుతుంది సార్. ఎందుకంటే అంటే కొంచెం అడుగుతున్నారు సార్, ఒకటే సోలార్ ఉంది కదా, ఈ ఇంకా రాలే వస్తాయి అంటారు, చాలా మంది అంటున్నారు ఈ బెస్ట్ వస్తాయి, ఏ కంపెనీ కూడా తేవట్లంటే మీరు చెప్పారు సార్. ఈ రోజు రోహిత్ సార్ ఢిల్లీ వెళ్తున్నారు, 2-3 రోజుల్లో మనకు అప్డేట్ వస్తాయి. ఈ 15 తారీఖు లోపు కంపల్సరీ ఈ బయట చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు సార్. దాన్ని మేము నిలబెట్టుకుంటాం సార్. అలాగే మా టీం కూడా అదే విధంగా డెవలప్ అవుతుంది సార్. ఇంకోటి సార్, బ్రాంచెస్ గురించి కూడా జెండారం నుంచి మండల బ్రాంచెస్ ఒకటి, బెల్లెపల్లి నుంచి కూడా మండలం ఒకటి, న్యూయార్క్ కూడా ట్రై చేస్తున్నాం సార్. ఈ 2 కూడా మనకు 15 తారీఖు లోపే దాన్ని ప్రూవ్ చేయడానికి మా వంతు కృషి చేస్తాం సార్. మరి అవకాశం ఇచ్చిన బాలవీయ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనము ఈరోజు జూమ్ సెషన్లో మనం సోలార్ గురించి మల్లేష్ గారు, అలాగే రిఫ్రిజిరేటర్స్ గారి గురించి రాజేందర్ గారు, నేను ఒక 10 నిమిషాలు మన యానివర్సరీ గురించి మాట్లాడటం ఎక్కువసేపు అయింది. కాబట్టి దయచేసి చాలామంది ఇంకా అప్డేట్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఫ్రాంచైజీ టైమ్స్ దగ్గర పడ్డది, 15th డేట్ అనేది కౌంట్ డౌన్ అవుతుంది, రోజు రోజుకి తగ్గిపోతుంది. కాబట్టి దాని గురించి అలాగే అప్డేట్ గురించి క్లుప్తంగా దయచేసి ఏమనుకోకండి, నా మీద ఎవరు కోపడొద్దు, క్లుప్తంగా మాట్లాడాలి. ఎందుకంటే టైం కూడా 9:43 అయింది, దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. అలాగే ఇప్పుడు శివకృష్ణ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. శివకృష్ణ గారు. శివకృష్ణ గారు లేకుంటే యుగంధర్ గారు ఉన్నారా? శివకృష్ణ గారు ఉన్నారు, మాట్లాడండి సార్. శివకృష్ణ గారు, యుగంధర్ గారు, సత్యనారాయణ గారు మీరు మాట్లాడతారా అండి? దుర్గం రాజం గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సత్యనారాయణ సార్, నేను సత్యనారాయణ గారు సార్. మాట్లాడండి సత్యనారాయణ గారు. రియల్ భూమి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం సార్. నమస్తే. కాన్సెప్ట్ డిజైనర్ అయినటువంటి శ్రీనివాస్ నాయుడు గారికి, అదేవిధంగా రోతి గారికి, మరి మన యొక్క తెలంగాణ ఆంధ్ర అధ్యక్షుల వారికి, ఈరోజు సభ గారికి, మరియు మన యొక్క కుటుంబ సభ్యులందరికీ నమస్కారం సార్. ఈరోజు మన సోలార్ గురించి మధ్యాహ్నము సాయంత్రం మల్లేష్ గారు చాలా చక్కగా చెప్పారు సార్. తెలియని వాళ్ళకు కూడా తెలిసే విధంగా ఈరోజు కొత్త వాళ్ళు కూడా రావడం జరిగింది, వాళ్ళకు కూడా క్షుణ్ణంగా అర్థమయ్యే రీతిలో చెప్పడం జరిగింది. అదేవిధంగా అనిత చౌదరి మేడం అయితే ఎప్పుడైనా చెప్పాను సార్, అదేంటంటే విద్యాలయంలో పాఠాలను ఏ విధంగా బోధించడం జరుగుతూ ఉంటుందో, చిన్నపిల్లలకు స్టార్ట్ నుండి ఎల్కేజీ నుండి మొదలుకుంటే 5th వరకు ఏ విధంగా చెప్పడం ఆ విధంగా చెప్పడం జరిగింది సార్. ఇలా ప్రతి ఒక్కరూ అదేవిధంగా మన కార్డ్స్, అది రిసార్ట్స్ కార్డ్స్ గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. నేను ఇలా అప్డేట్ ఏంటంటే సార్, నేను 2 సోలార్లు ఇవ్వడం జరిగింది. నా పని నేను చేసుకుంటూ మా అసోసియేట్లకు దగ్గర ఇక్కడ నుండి ఒక 50 కిలోమీటర్ దూరం వెళ్ళి అసోసియేట్లను జాయిన్ చేసి నెంబర్ 1 టాప్ లీడర్లను మా ఆఫీస్కి తీసుకురావడం జరిగింది సార్. అదేవిధంగా ఈ 5-10 జిల్లాల నుండి దగ్గర నేను ఇన్ఛార్జ్ తీసుకుని దగ్గర కర్నాటక ఉమ్మడి జిల్లా, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా, నిజామాబాద్ కూడా తీసుకోవడం జరుగుతుంది త్వరలో. కానీ ప్రతి జిల్లా నుండి టాప్ మోస్ట్ లీడర్స్, అంటే మాకు దగ్గర కొంచెం మరి ఫ్రెండ్సే, టాప్ మోస్ట్ లీడర్స్ కూడా మన కంపెనీకి తీసుకురావడం జరుగుతుంది సార్. ఆ లీడర్స్ అనేవారు అందరూ అంటే నాలాగానే పనిచేసేవాళ్ళు సార్. వచ్చేవాళ్ళు అంటే ఎవరి కోసం నా కోసం కాకుండా వారి కోసం వారే పనిచేసుకుంటూ మన కంపెనీని వారు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని కోరుకోవడం జరిగింది సార్. మనకిప్పుడు బెల్లంపల్లి నుండి మన పోషన్ సార్ గారు టాప్ మోస్ట్ లీడర్ సార్. ఆ సార్కు మన బెల్లంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఆ సార్ దగ్గర సార్ అక్కడ 5 మండలాలు ఉంటాయి. 5 మండలాల యొక్కను ఆ సారు ఒక దాటిలో తీసుకురావనే కెపాసిటీ ఆ సార్కున్నది. ఇలా 3 లీడర్లు అలాంటి వాళ్ళే సార్. వారు ఒకరోజు గుంటూరుకి వెళ్దాం సార్ అన్నారు. సరే సార్ వెళ్దామంటే
ఆ సార్ వాళ్ళకి సమయం ఉంటుంది సార్ అంటే సరే వెళ్దామని మేము చెప్పాము. అప్పుడు రోహిత్ సార్ గారికి శ్రీనివాస్ నాయుడు గారికి వాళ్ళని పరిచయం చేసిన తర్వాత బిజినెస్ అనేది సార్ మా మంచిర్యాలలో 100% నేనే బాధ్యతలు తీసుకొని నేను ఒక్కరినే కాకుండా మా బాద వెంకటేష్ సార్ కూడా ఇద్దరం బాధ్యతలు తీసుకొని సార్ ఇక్కడ మా వంతు పాత్ర మేము పోషించడం జరుగుతుందని నేను కోరుకుంటున్నాను సార్. సార్ నేను ఇప్పుడు జర్నీలో ఎట్లుందంటే సోలార్లు వచ్చినాయి సార్ అక్కడ నుంచి పాప ఆ పిల్లలు ఇన్స్టాల్ చేసి అక్కడ దించిండ్రట, వాళ్ళకు ఉండడానికి చోట్లే అని చెప్పారు. నాకు కాల్ చేశారు. ఇప్పుడు నేను వెళ్తాను ఒక చోటు చూపించడానికి. రోడ్డు మీద ఉండే మాట్లాడతాను సార్. పల్లెమే గారికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. దుర్గం రాజం గారు. ఉన్నారా సార్? దుర్గం రాజం గారు. డివిఆర్ గారు. మార్కాపురం హరి గారు. పెన్బోతుల రమేష్ గారు. సార్ నా వాయిస్ వస్తుందా లేకుంటే ఎవరు వింటా లేదా? లేదు సార్. నమస్కారం అండి. మన రియల్ భూమి కుటుంబ సభ్యులు. నమస్కారం సార్. మన రియల్ భూమి కుటుంబ సభ్యులందరికీ నేనేం వర్క్ ఏం చేయట్లేదు. మన బంధన్ శ్రీనివాస్ గారికి చెప్పాను, ఖాళీ వింటున్నాను సార్ డైలీ. అందరు చాలా బాగా సక్సెస్ జరుగుతుంది. మీటింగ్లో దగ్గర 60 మంది పైన అవుతారు. మొన్న 100 మంది దాకా వచ్చారు. చాలా సంతోషం సార్. అందరు కూడా కలిసి కట్టుగా అందరు మంచి పని చేస్తున్నారు సార్. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. విజయ్ కుమార్ పట్నాయక్ గారు. ఉన్నారా సార్? విజయ్ కుమార్ పట్నాయక్ గారు. శివకృష్ణ గారు. పసుపులేటి శివకృష్ణ గారు. పెట్టేదోటి ఏదైనా పెట్టు, ఇంత పెట్టుకొని హరి గారు మార్కాపురం. అన్న బలమే అన్న. నమస్తే, చెప్పండి సార్. అన్న పొట్టం పోషం అని ఈరోజు జూమ్ లోకి వచ్చాడు. అతను వెరీ సీనియర్ మార్కెటింగ్ లో బాగా అనుభవం ఉన్నట్టు. అతను ఒక్కసారి పిలువన్న పొట్టం పోషం. బలేమియా గారు. సార్ 9:50 అవుతుంది. ఈ రోజుకి మనం జూమ్ మీటింగ్ ని కంప్లీట్ చేసుకొని రేపు మళ్ళీ అవసరమైతే ఒక స్పెషల్ జూమ్ కూడా నిర్వహించుకుందాం. కాబట్టి దయచేసి మన వాళ్ళని ఇంకా ఎవరన్నా మాట్లాడే వాళ్ళు ఉంటే రేపు మాట్లాడిద్దాం. దయచేసి ఈ రోజుకి సెలవు తీసుకుందామని అనుకుంటున్నాం సార్. అలాగే సార్, థ్యాంక్ యూ. ఈరోజు జూమ్ మీటింగ్లో పాల్గొన్న మన సీనియర్ అసోసియేట్స్, జూనియర్ అందరు అసోసియేట్ అందరికి కూడా నా హృదయపూర్వక ఒక్క నిమిషం సార్, నేను చెప్తానండి. డౌట్ మళ్ళీ మేము ఫోన్లో మాట్లాడవచ్చు, ఎందుకంటే ఇంతమందికి డిస్టర్బ్ కాకుండా. అలాగే ఈరోజు జూమ్ మీటింగ్కి వచ్చిన సోలార్ నుంచి మల్లేష్ గారికి, అలాగే రిఫ్రెష్ రీఛార్జ్ కార్డ్స్ రాజేందర్ గారికి, అలాగే అంత చౌదరి మేడం గారికి, శ్రీనివాస నాయుడు గారికి, అందరికీ ఎవరెవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా జూమ్ సెషన్లో వాళ్ళ విలువైన అమూల్యమైన మనకు సూచనలు సలహాలు చేసి మనందరినీ కూడా కోటీశ్వర్లు చేయాలనేది అయితే మన కాన్సెప్ట్ ఉందో, మన రియల్ భూమి అధినేత శ్రీనివాస నాయుడు గారి కోరిక ప్రకారం మనం అందరం కోటీశ్వర్లు కావాలని చెప్పి దానికి తగ్గట్టు అడుగులు వేయాలని చెప్పి కోరుకుంటూ ఈ జూమ్ సెషన్లో పాల్గొన్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ జూమ్ సెషన్ని ముగిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చినందుకు సార్కు స్పెషల్ థ్యాంక్ యూ. ఇంతకుముందు నేను వాట్సాప్ నిర్వహించాను కానీ జూమ్ ఫస్ట్ టైం అండి. థ్యాంక్ యూ.